నేను చాలాసార్లు సాక్ష్యం చెప్పానండి నా గురించి మీకు. నేను జర్మనీ దేశం వెళ్ళాను బాగా చదువుకోవాలని. సైకాలజీలో, మనస్తత్వ శాస్త్రంలో, పాస్టరల్ సైకాలజీ పాదర్బాన్ యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకున్న, అన్నీ మంచిగా చదువుతున్న, మంచి మార్కులు. అబద్ధం ఎందుకు ఆడాలి? అక్కడ డబ్బు కూడా ఎక్కువ అవుతుంది, శాలరీ అన్నీ బాగున్నాయి కదా అన్నప్పుడు దేవుడు నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేటట్టుగా చేశాడు. ఇలాగా కాదు, ఆపరేషన్ జరిగింది, కోసేశారు ఇదంతా. అర్థమైందా? బెడ్ మీద పడ్డాను 6 నెలలు బెడ్లో. అయిన తర్వాత ఇండియా వచ్చా. దేవుడు అక్కడ తంతే తేలప్రోల్లో పడ్డా. అవునండి. కానీ దేవుడి మీద కోపం, ఎందుకు ఇలా చేశావు? నేను అక్కడే ఉండాలి, బాగా చదువుకోవాలి, అక్కడ డాక్టరేట్ చేయాలి అనుకున్నా. కానీ దేవుని ప్రణాళికలు వేరుగా ఉంటాయి ప్రియులారా. దేవుని యొక్క చిత్తాలు వేరుగా ఉంటాయి. నేను ఒకవేళ ఇది దేవుని కృప, దేవుని దీవెన, నాకు దేవుని యొక్క ఆశీర్వాదం నాకు కదా, ఇక్కడికి రాకపోయినట్లయితే యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షల మందికి దేవుని యొక్క వాక్యాన్ని అందించేవాడిని కాదు. దేవుని ప్రణాళిక ఆ విధంగా ఉంటుందండి. దేవుడు ఒక బలహీనత ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడండి. నమ్మాలి, మనం విశ్వసించాలి. నా దేవుడు నన్ను చెయ్యి విడవడో, నా దేవుడు నన్ను కాపాడతాడు, ఈ బాధని తన మహిమగా మారుస్తాడు, తన సేవకు వినియోగించుకుంటాడు అని మనం నమ్మగలగాలి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. కానీ నేను చూసిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉప్పొంగిపోకుండా నా శరీరంలో ఒక ముల్లు గుచ్చబడింది. పౌలు గారు ఏమంటున్నారు చూడండి. పౌలు గారు గొప్ప మేధావి. ఆయన రోమ పౌరుడు, పరిసయ్య వర్గానికి చెందినటువంటి వాడు, చాలా గొప్ప ఇంటి బిడ్డ, బాగా చదువుకున్నటువంటి వాడు, గ్రీకు భాష మీద మంచి పట్టున్నటువంటి వాడు, పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి వాడు. ఏమంటున్నాడంటే, నేను చూచిన అద్భుత విశేషములను గురించి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఏం గుచ్చాడు? దేవుడు ఒక ముల్లు గుచ్చాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి గర్వము లేకుండా చేసింది. ప్రియులారా, సేవకులకి, ఎన్నిక చేయబడినట్టు ప్రజలకి కొన్నిసార్లు ప్రమాదం ఏంటంటే, నేను బాగా ప్రసంగం చెప్తున్నా, నేను చర్చిలు కట్టా, నేను సంఘాలు కట్టా. ఇంకా కొన్నిసార్లు ఏమంటా, నేనే కట్టింది ఆ చర్చి, నేను లేకపోతే అసలు ఆ చర్చి లేదు. కొన్నిసార్లు గ్రామాలకు వెళ్ళినప్పుడు అంటుంటారు, మనం అసలు కొత్తగా విచారణ గురువు ఒక గ్రామానికి వెళ్తే ఫస్ట్ ఏం చెప్తారో తెలుసా? మా తాతేనండి ఇచ్చింది ఆ స్థలాన్ని, అసలు మా తాత లేకపోతే ఇక్కడ స్థలమే లేదు, సంఘమే లేదు, అసలు మేమే మొదటి కుటుంబం ఈ సంఘంలో. వీఆర్ ద ఫస్ట్ వన్స్ ఇన్ దిస్ కమ్యూనిటీ టు బికమ్ క్రిస్టియన్స్. ఇప్పుడు మాత్రం వాడు గుడికి రాడు, ఇప్పుడు మళ్ళీ దేవుడి గుడి చూడండి వాడు. మా తాత ఇచ్చాడు స్థలం, మేమే కట్టింది చర్చి. ఈ గొప్పలు తీసేసి కట్టి పెట్టాలి దేవుడి దగ్గర, దీనత కావాలి. పౌలు గారు కూడా తనలో ఒక బలహీనత ఉందంటండి. ఏంటో మనకు చెప్పట్లా. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అది శారీరకమైనటువంటిది కావచ్చు, లేకపోతే తన గర్వం కావచ్చు, ఏదన్నా కావచ్చుగా. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నాడు, ఏంటి? దేవుడు నా శరీరంలో ఏం గుచ్చాడు? ఒక ముల్లు గుచ్చాడు. నేను చేసిన కార్యాలు, చూసిన కార్యాల నుంచి నేను గర్వం పడకుండా, గర్వించకుండా ఆ ముళ్ళు నాలో సాతాను దూతగా పనిచేస్తుంది.
ఆ ముళ్ళు నాలో ఒక సాతాను దోతగా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఏమంటాడంటే దాన్ని తొలగించమని ప్రార్థన చేశాడు 3 సార్లు, ఒకసారి కాదు. దేవుడి దగ్గరికి వచ్చి, దేవా దీన్ని తీసేసేయమని అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను తీయను. అమ్మో, నేను ఆ ముళ్ళు తీస్తే నువ్వు ఆగో, భూమి మీద ఆగో. మనం కూడా అండి, మన గురించి మాట్లాడుతున్నా ఈ మాటలు. మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి. డోంట్ వరీ. అలాగని పాపము చేసే స్థితి అనుకో, డోంట్ వరీ, మళ్ళీ పాపం చేయమని అది కాదు. దట్ ఈస్ నాట్ ద థింగ్. అది కాదు ఇక్కడ చెప్పేది పౌలు గారు. దాని గురించి కాదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుందండి. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, అది మనల్ని కాపాడుతుంది దేవుని దగ్గర. ఏమంటాడు? దాన్ని తొలగించమని 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? అందుకు నా కృప నీకు చాలును. అందుకు దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని యేసు నాతో చెప్పాడు. ప్రియులారా, దేవుడు మన బలహీనతలని తన బలముగా వాడుకుంటాడు, మన శక్తిహీనతని తన శక్తిగా వాడుకుంటాడు, మన అజ్ఞానాన్ని తన జ్ఞానముగా వాడుకుంటాడు, గొప్ప కార్యాలు చేస్తాడు తనకి సేవలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నుకున్నటువంటి వారు గొప్పవాళ్ళు కాదు, బలహీనులు. ఎట్లాంటి వాళ్ళండి? బలహీనులు. చాలా బలహీనతలు ఉన్నాయి వాళ్ళలో. మోషే ఎట్లాంటి వాడండి? ఒకసారి వాక్యాన్ని చదవండి. నిర్గమకాండం 4వ అధ్యాయం. మోషే పెద్ద గొప్ప మాట్లాడేవాడేం కాదండి. మోషే పెద్ద తెలివి ఉండొచ్చు కానీ పెద్ద వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు కాడు. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. అంతటా మోషే, దేవుడు మోషే కనబడి, నువ్వు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నా పక్షాన మాట్లాడితే, వామ్మో, గుండెల బగిలిని ఈయనకి. ఫరో అంటే ఏమనుకుంటున్నారండి ఆ రోజుల్లో? అత్యంత నాగరికత కలిగినటువంటి ప్రపంచం అండి, అది దేశం. అది ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతామా? అసలే నేను ఆయన దగ్గర నుంచి పారిపోయి వచ్చా. ఏం చేశాడు? పారిపోయి వచ్చాడు. ఎందుకని? చంపుతాడని. ఒరే బాబు, నన్ను చంపుతానన్నోడి దగ్గరికి మళ్ళీ నన్ను వెళ్ళమంటున్నాడు. ఎలా ఉంటుందండి? భయం. నేను వెళ్ళనన్నాడు. ఎందుకు వెళ్ళవంటే, ఒక కుంటి సాకు చెప్తున్నాడు, నాకు నత్తిరా బాబు, నాకు మాట్లాడతాం రాదని. నేను బండనాలకు కలిగినటువంటి వాడిని. చదవమ్మా. అంతట మోషే యావేతో, ప్రభువా, నీవు ఈ దాసునితో మాట్లాడుటకు ముందుగాని తరువాత గాని ఏనాడును నేను నా జీవితములో మాట తప్పి నేర్పనని కాను. మాట నేర్పరిని కాదు. నేను మాట నేర్పరిని కాదు. బాగా మాట్లాడుతా నాకు రాదు. కాబట్టి చదువు. చూడండి ఏంటంటే ఆయనకున్న వ్యాధి బండనాలుక. బలహీనత ఏంటండి? బండనాలుక. హి హస్ స్టామరింగ్. అమ్మ అంటానికి అమ్మ అంటాడనమాట. అంటే ఊరిని చూపిస్తున్నాను, అది త్వరగా మాట్లాడలేరన్నమాట. నేను వెళ్ళటం ఏంటి, అక్కడికి వెళ్ళటం ఏంటంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మానవునికి మాటలు నేర్పించింది ఎవడు? మానవుడు మాటలకు నేర్పించటానికి, మాటలు మాట్లాడటానికి నాలుకనిచ్చింది ఎవరు? నేను కాదా? నేను మాట్లాడతాను ఈ ద్వారా అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా చూడండి, మోషే యొక్క బలహీనతని బలముగా మారుస్తున్నాడు దేవుడు. ఆయన నాలుక బండబారినటువంటిదే కావచ్చుగాక, మోషే యొక్క నాలుక నత్తి కావచ్చుగాక, కానీ మోషే ప్రియులారా సముద్రాన్ని 2 పాయలుగా చీలమంటే చీలింది. రాత్రి నుండి నీరు రమ్మంటే వచ్చింది. మన్నా కురవమంటే కురిసింది. దేవుడి శక్తి తనలో పనిచేసిందండి. అవునా కాదా ప్రియులారా? దావీదు ఎవరన్నా తెలిసి గొర్రెలు కాసుకునేవాడిని రాజు చేస్తారా? ఏం చేస్తున్నాడండి ఆ అబ్బాయి దావీదు? ఏం పని చేసేవాడు? గొల్లవాడు, గొల్ల పిల్లవాడు. అర్థమైందా? గొర్రెలు కాసుకునేవాడిని రాజు చేస్తారా ఎవరన్నా? గొర్రెలు కాసుకునేవాడు. వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము
సమూవేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కానీ యావే ఇతని రూపమును ఎత్తును చూచి భ్రమయకము నేను ఇతనిని నిరాకరించి తిని దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. ఫస్ట్ వాళ్ళ అన్న వచ్చాడు. ఎవరు? దావీదు వాళ్ళ అన్న. బాగా దున్నపోతులాగా ఉన్నాడు, బాగా గట్టిగా ఉన్నాడు అనమాట, ఎద్దులాగా ఉన్నాడు, బాగా గట్టిగా బలంగా ఉన్నాడు. వెంటనే ప్రవక్త ఏమనుకున్నా, ఆహా ఇతనే దేవుడి సేవకుడు అనుకున్నాడు. అభిషేకిద్దాం. ఆగాగ్రా బాబు, కొద్దిగా ఆగు, ఇంకొకడు ఉన్నాడు, వాడు వస్తాడు. నువ్వు పై రూపులు చూచి కాదు, దేవుడు ఏం చూస్తాడట? హృదయాన్ని అవలోకించును. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని అవలోకిస్తాడు, పరిశీలించి చూస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అక్కడ కూడా దేవుడు ఇదే నేర్పిస్తాడు. ఇర్మియా ఏమంటాడంటే, అయ్యా నేను పిల్లవాడినయ్యా, నాకు చేత కాదయ్యా మాట్లాడతాం, నేను చేతగానటువంటి వాడినయ్యా అని అంటాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యావే ప్రభు నాకెట్లు మాట్లాడాలో కూడా తెలియదు. నేను బాలుడనయ్యా. కానీ ప్రభు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదో, నేను పంపు వారి అందరి యొద్దకు నీవు వెళ్ళాలి, నేను చెప్పమన్న సంగతులన్నీ చెప్పాలి, వారికి చెప్పాలి. అంతే ఎన్నుకున్నాడు. అంతే ప్రియులారా, ఇది దేవుని శక్తి. ఎవ్వరం కూడా మనలో నాకు చేత కాదు దేవుని సేవ అంటానికి లేదు. మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు, ఇక్కడ కొంతమంది సిస్టర్స్ అయ్యేవాళ్ళు ఉన్నారు, అమ్మో నాకు అంత తెలివి లేదుగా, ఐఎమ్ నాట్ సో క్లెవర్, విల్ ఐ బీ ఏబుల్ టు బికమ్ దట్? No, trust in the Lord, obey the Lord, He will take care of us, right? He will take care of us. Today's gospel says, today's readings say, it's not our cleverness, it's not our wisdom, it's not our beauty, it's not what we are, but it is what the Lord is. He will turn us into His great instruments. All that we got to do is, in humility, show obedience to Him. పౌలు గారు ఏమంటారండి? ఒకసారి వాక్యాన్ని చదువుతారా? 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు ఈ విధంగా సెలవిస్తారు. పిల్లలు ఏమంటారు? కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యము మట్టి పాత్రల వంటి వారమే. చూడండి, పౌలు గారు అంటారు, అభిషేకం పొందినటువంటి వారట మట్టి పాత్రల వంటి వారమే. మేమేం గొప్ప కాదు. నిజంగా నా జీవితాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుందండి. చిన్నప్పుడు నేను గేదెల దగ్గరికి వెళ్ళేవాడిని, ఎద్దుల దగ్గరికి వెళ్ళేవాడిని, ఆవుల దగ్గరికి వెళ్ళేవాడిని. వ్యవసాయదారుల కుటుంబం. ఒట్టి దూలకొయ్య, మామూలు దూలకొయ్య కాదు, మహాదూలకొయ్య అన్నమాట. ఒట్టి దూల పనులు, ఎప్పుడు తనులు తినేవాడిని. ఐ వాజ్ ద నాటియెస్ట్ చైల్డ్. నోబడి థాట్ ఐ విల్ బికమ్ ఎ ప్రీస్ట్, but he thought that I will become priest. Isn't it? ఆయన గొప్ప శక్తి. ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యముగా మట్టి పాత్రల వంటి వారమే. ఎలయన ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడంటే ఈ రోజున, నా కృప నీకు చాలును. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, నా కృప నీకు చాలును. ఆయన కృప చాలు మనకి. కొన్నిసార్లు మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులుగా మారుస్తాడు దేవుడు. మన బలహీనతలని బలముగా మారుస్తాడు దేవుడు. ఇదిగో కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో
యేసు ప్రభు పౌలు గారి ద్వారా ఏమంటారంటే, మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనములో, సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకం చేసుకున్నాడు. మానవ దృష్టితో చూసినతో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవము కలవనటువంటి వారు ఎవరు లేరు. కానీ వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచ్చే అవివేకులుగా భావించు వారిని దేవుడు ఎన్నుకుంటాడు. అర్థమైందా? శక్తిమంతులను సిగ్గుపడినట్లుగా చేయుటకు లోకముచ్చే బలహీనులుగా భావించు వారిని ఆయన ఎన్నిక చేసుకుంటాడు. చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు అనుకుంటున్నావా నాకంత జ్ఞానం లేదు, నేనంతగా మాట్లాడలేను, నాకంత తెలివి లేదు, నేను గొప్ప ఇంటి వాడిని కాదు, నా బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్గా లేదు, మా ఇంటి పేరట వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, ధనవంతులు కాదు అనుకుంటున్నావా? వాటిని తీసి పక్కన పెట్టు. నీ బలహీనతను తన యొక్క బలముగా మార్చుకుంటాడు, నీ శక్తిహీనతను తన శక్తిగా మార్చుకుంటాడు. నీ యొక్క బలహీనతను ఒక అద్భుతంగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. నీవు నేను చేయవలసిందంటే ఏమిటి అంటే, ఆయన వద్దకు వచ్చి దీనతతో మనల్ని మనం ఆ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. అప్పుడు దేవుడు మన ద్వారా తన గొప్ప కార్యాలు చేస్తాడు. శిష్యులు ఎవరండి? అపోస్తులు ఎవరు? ఏం పని చేసేవాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. ఈ రోజున వాళ్ళు 12 మంది అపోస్తులు ప్రియులారా. పేతురు, యాకోబు, యోహాను, యూదా, మత్తయి, వీరందరూ కూడా ప్రియులారా గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. అది ఎన్నుకున్నటువంటి వానిలో ఉన్న శక్తి, మహిమ. గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ us. God can work miracles through us. All that we need to do is to be humble in the hands of God. దేవుని యొక్క చేతులలో దీన పరికరాలుగా మనం ఉండగలిగితే గొప్ప అద్భుతాలు మన ద్వారా చేస్తాడు. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవా, బలహీనుల పక్షాన ఉండేటువంటి దేవా, బలహీనులను బలవంతులుగా చేసే దేవా, శక్తిహీనుల ద్వారా అద్భుత కార్యాలు చేయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈనాడు పౌలు గారు మాకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఇదిగో నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడింది, ఆ ముళ్ళు నాలో గర్వము లేకుండా కాపాడింది సాతాను దూతగా పనిచేసి అంటున్నాడు. పౌలు గారితో మీరు పలికిన మాట, ప్రభువా నా కృప నీకు చాలును. అవును ప్రభువా, నీ కృప మాకు చాలయ్యా, నీ కృప మాకు చాలు తండ్రి. మాకు నేర్పించండి, మేము నీ సన్నిధిలో దీనత కలిగి ఉండి నీ కృపను పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి నాయన. ఈనాడు ప్రభువా ఈ వాక్య పరిచర్యలో, పలి పూజలో పాల్గొంటున్నటువంటి అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దయచేయండి. ముఖ్యముగా సిస్టర్ డైసీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పూజ పెట్టించుకుంటున్నటువంటి వారి కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాను, వ్యక్తుల కొరకే ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీ దీన సేవకుడిని నన్ను దీవించండి నాయన. నాలో ఎన్నటికీ గర్వము కలగకుండా దీనత కలిగి ప్రభువా ఎంత నువ్వు హెచ్చించినా కానీ అంతగా నన్ను నేను తగ్గించుకునేట్టు కృపను నాకు దయచేయమని నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ కూడా యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలను తలంపులను ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.